తాజా అంశం చూస్తున్నాం. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడు కొమ్మ కొట్లు విజయవాడ పటమట పిఎస్లో లొంగిపోయాడు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కొమ్మ కొట్లు పాత్ర ఏంటి? ఈ రోజు కొమ్మ కోట్లు ప్రధాన నిందితుడిగా అందులో ఆ కేసులో ఉన్నాడు. ఆయన ఈ ఇటీవల కాలంలో అజ్ఞాతంలోకి వెళ్లిన కొమ్మ కోట్లు ఈ రోజు కొద్దిసేపటి కిందటే పడమట పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఇటీవల ఈ కేసు పరిణామాలు చూసుకున్నట్లయితే తేలపోలు రాము, అదేవిధంగా వజ్రకుమార్ అనే నిందితులు సైతం ఏసీబీ కోర్టు అంటే SC/ST కోర్టులో లొంగిపోయారు. మరోవైపు ఎర్రంశెట్టి రామాంజనేయులు అనే కీలక నిందితుడిని కూడా పడమట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు తాజాగా ఈ A2గా ఈ కేసులో A2గా ఉన్నారు. ఈ కేసులో A1 గా వైసీపీ నేత వల్లభనేని వంశీ ఉండగా A2గా కొమ్మ కోట్లు ఉన్నారు. వంశీకి ప్రధాన అనుచరులుగా తేలపోలు రాము, అదేవిధంగా కొమ్మ కోట్లు తదితరులు ఉన్నారు. సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్ తరలించడం, అక్కడ సంబంధించిన మళ్లీ ఇక్కడికి తీసుకురావటం, ఇటువంటి ఏర్పాట్లన్నీ చూడటంలో ఇటు కొమ్మ కోట్లు కీలక పాత్ర పోషించారు అని తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో ఈ టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ ని ఆ కేసు ఉపసంహరించుకునే విధంగా ప్రోత్సాహం చేయటము, అదేవిధంగా వీళ్ళకి అనుకూలంగా చెప్పేటట్టు బెదిరించటం, ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఈ ఘటనలో కొమ్మ కోట్లు కీలక పాత్ర పోషించారని తెలుస్తుంది. దాంతో పాటు సత్యవర్ధన్ ని హైదరాబాద్ తీసుకువెళ్లటం లో కూడా చాలా కీలక పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇందులో ఆయన A2గా ఈ కేసులో చేర్చారు. ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి వంశీని అప్పుడే అరెస్ట్ చేశారు పోలీసులు. మిగతా నిందితులు చాలా కాలంగా అజ్ఞాతంలో ఉండటం, వారిపైన ఇటీవల NBW కూడా జారీ అయింది, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. దీంతో పోలీసులు వాళ్లకు గురించి వేట మొదలు పెట్టారు. ఇందులో ఒక్కొక్కరుగా ఇప్పుడు బయటికి రావటం, కొంతమంది స్వయంగా కోర్టు పోలీస్ స్టేషన్ లో లొంగిపోవటం, మరి కొంతమందిని అరెస్ట్ చేయటం జరుగుతుంది. ఈ కేసులో కొంత వేగంగా దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఛార్జ్ షీటు ఈ కేసులో దాఖలు చేసిన నేపథ్యంలో సాధారణంగా ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత దర్యాప్తు ముగుస్తుంది. అప్పుడు నిందితులకి కస్టడీ ఇవ్వరు. ఇటీవల అరెస్ట్ చేసిన నిందితులను కస్టడీ తీసుకునేందుకు పోలీసులు కూడా ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. నిందితులు దొరికిన నేపథ్యంలో వాళ్ళని విచారించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం, ఆ పిటిషన్ అనుమతించిన తర్వాత కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు ఇంకా కొంత కీలకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ వంశీతో పాటు దీంట్లో కీలకంగా ఉన్నటువంటి కొమ్మ కోట్లు, అదేవిధంగా మొదటి నుంచి వంశీ ప్రధాన అనుచరుల్లో వీళ్ళంతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా కొన్ని కీలకమైనటువంటి విషయాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరు అసలు ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ చేయమన్నారు, ఎలా జరిగింది అనే ఆదేశాలు, అంటే వంశీ కన్నా ఇంకా ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ కిడ్నాప్ కి సంబంధించి ఎవరైనా ఉన్నారా అనే విషయాలు కూడా పోలీసులు ఆరా తీయనున్నారు. ఈ రోజు విచారించిన తర్వాత కొమ్మ కోట్లుని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. ధన్యవాదాలు జయప్రకాష్. ఈ సత్యవర్ధన్ కేసులో ఈ పూట లొంగిపోతున్నాం. అతను ఎవరో కూడా నాకు తెలియదు, కానీ కేసు ఉంది కాబట్టి లొంగిపోవాలి కాబట్టి న్యాయానికి ఇవాళ న్యాయస్థానంలో లొంగిపోతున్నాం.